దానం నాగేందర్ ఆయన రూటే సపరేట్. అధికారం ఎక్కడ ఉంటే ఆయన అక్కడ వాలిపోతారు. ఎథిక్స్, యాలక్కాయలు తర్వాత సంగతి. ముందు మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవడమే ఆయనకు ముఖ్యం. అందుకు తగ్గట్టే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అప్పటిదాకా వేసుకున్న కాంగ్రెస్ కండువాను పక్కన పడేసి గులాబీని పట్టేశారాయన. కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ సొంత గుటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం ప్రారంభమైంది. మరి నిజంగానే దానం నాగేంద్ర కారెక్కబోతున్నారా? అందుకే కేటీఆర్ కు మద్దతుగా మాట్లాడారా? దానం వ్యాఖ్యల వెనుక మతలబేంటి అనేది ఈ స్టోరీలో చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరడానికి అప్పట్లో సీనియర్ నేతల చుట్టూ నానా ప్రదక్షిణలు చేశారట. రకరకాలుగా మంతనాలు జరిపి నానా తంటాలు పడ్డట్టు చెప్పుకుంటారు. పార్టీ మారినా టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్న నాగేందర్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం రచ్చకు దారి తీసింది. అలాగే ఎలక్షన్స్ లో ఆయన సరిగా వర్కౌట్ చేసుకోలేకపోయారన్న అభిప్రాయం సైతం ఉంది. పొలిటికల్ సర్కిల్లో గట్టి పోటీ మాత్రం ఇవ్వగలిగారనేది కాంగ్రెస్ వర్గాల ఫీలింగ్. అంతవరకు ఓకే. అదో రకం రాజకీయం అనుకున్నా మెల్లిగా దానం వ్యవహార శైలి తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు కంట్లో నలుసులా తయారవుతుందన్న అభిప్రాయం పెరుగుతుందట. ఎందుకలా? మిగతా నేతలకు భిన్నంగా ఆయన ఏం చూస్తున్నారనంటే ఎందుకు లేదు, చాలా డ్యామేజ్ చేస్తున్నారనేది సదరు వర్గాల మాటగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద, మరీ ముఖ్యంగా ప్రతిష్టాత్మకం అనుకున్న వాటి విషయంలో నాగేందర్ వైఖరి బాగా ఇరుకున పెడుతుందని ఫీల్ అవుతున్నారట కాంగ్రెస్ పెద్దలు. చెరువుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను గొప్పగా ప్రాజెక్ట్ చేసింది. కానీ ఆ విషయంలో మొదట గొడవ మొదలుపెట్టింది దానం నాగేందర్. ప్రతిపక్ష పార్టీ కంటే ముందుగా హైడ్రా కమిషనర్ మీద ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారని, అది ప్రత్యర్థులకు మంచి అస్త్రాగా మారిందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. అప్పట్లో అది పార్టీకి ప్రభుత్వానికి తలనొప్పిగా అవ్వగా సీఎంని కలిశాక మెత్తబడారాయన. ఆ తర్వాత అల్లు అర్జున్ ఎపిసోడ్ లో కూడా అదే తరహా ఇబ్బంది ఎదురైందట. అరెస్ట్ సరికాదని, పార్టీకి నష్టమని అంటూ ఒక రకంగా అల్లు అర్జున్ కి మద్దతుగా నిలబడి ప్రతిపక్షాలతో గొంతు కలిపినట్లయిందన్నారు. ఇక తాజాగా కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ పై చేసిన కామెంట్స్ కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్నాయని అంటున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ తో హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని కేటీఆర్ ఆ విషయాన్ని క్లారిటీగా చెబుతున్నారంటూ దానం మీడియాకు ఎక్కడంతో అవాక్కయ్యారంట కాంగ్రెస్ నేతలు. ఓవైపు ఆ వ్యవహారంలో అవినీతి జరిగిందని దాన్ని నిరూపించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంటే, అధికార పార్టీకే చెందిన ఎమ్మెల్యే నాగేందర్ మాత్రం ప్రతిపక్ష నేతకు మద్దతుగా మాట్లాడడం ఏంటన్న చర్చ జరుగుతుంది కాంగ్రెస్ వర్గాల్లో. అసలు ఆయన కాంగ్రెస్ లో ఉన్నారా లేక ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు ఫీల్ అవుతున్నారా అని గాంధీభవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నట్లు సమాచారం. అదే సమయంలో కీలకమైన అంశాలపై ఇష్టానికి మాట్లాడేసి ప్రభుత్వ పార్టీ పెద్దల్ని బ్లాక్మెయిల్ చేసి పబ్బం గడుపుకోవాలని అనుకుంటున్నారా అన్న చర్చ కూడా జరుగుతుందట. అందులో కాంగ్రెస్ లీడర్స్ భాగంగానే రకరకాలుగా చెవులు కొరుకుంటున్నారు. పార్టీలో చేరే ముందు తన వ్యక్తిత్వ సమస్యలు కొన్నింటిని పరిష్కరించామని అడగారని, ఇప్పుడు ఆ పనుల్ని ప్రభుత్వం చేయకపోవడంతోనే దానం ఇలా రివర్స్ గేర్ వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో తాను ఎంత ఇరుకున పెడితే ప్రభుత్వ పెద్దలు అంత త్వరగా పని చేస్తారని ఆయన అనుకుంటున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే అదే సమయంలో కాంగ్రెస్ నాయకుల మధ్య మరో రకమైన చర్చ జరుగుతుందట. ఆయనేదో అనుకుంటున్నారు గానీ వాతావరణం ఇంతకు ముందులా లేదు. మాట్లాడిన ప్రతిసారి పిలిచి బుజ్జగించే సీన్ ఉండదని అనుకుంటున్నారట. ఒకవేళ ఇదే వైఖరి కొనసాగి తెగేదాకా లాగితే అదే కంటిన్యూ చేసుకోమని వదిలేసే ప్రమాదం ఉందని కూడా అనుకుంటున్నారు. ఎక్స్ట్రా చేస్తే ఎందుకైనా సిద్ధమని సంకేతాలు పంపుతున్నట్లు సమాచారం. దానం రెండికి చెడ్డ రేవడిలా మారుతారా అన్న డౌట్స్ కూడా ఉన్నాయట కాంగ్రెస్ వర్గాలు. ఏది ఏమైనా దానం నాగేందర్ వ్యవహార శైలి పంటి కింద రాయిలా మారిందన్నది కాంగ్రెస్ పెద్దల భావనగా తెలుస్తుంది.